హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. అనగనగా ఒక రాజు టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అలానే స్టోరీ కూడా చాలా యూనిక్ వేలో తీసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ మారి గారు. నవీన్ పోలిశెట్టి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ. ఈసారి కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మన ముందుకు వచ్చేసారు. కామెడీయే కాకుండా ఈసారి నవీన్లో ఒక మంచి ఎమోషనల్ ఫేస్ని రాబట్టడంలో డైరెక్టర్ మారి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ మూవీలో నవీన్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన్ని చూపించిన విధానం కానీ చాలా అడ్మైరింగ్గా ఉంది. ఇక కథ విషయానికి వస్తే, ఒక రాజుగారి మనవడిగా నవీన్‌కి ఉన్న బాధ్యతలు, ఊరిలో ఉన్న ప్రజలు ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు ఫినాన్షియల్‌గా స్టెబుల్ లేకపోయినా ఒక కామెడీ వేలో ఎలా హ్యాండిల్ చేస్తాడు? అదే టైంలో ఊర్లో ఒక పెద్ద బిగ్ షాట్ కూతుర్ని ఎలా పడేస్తాడు? ఆ అమ్మాయితో పెళ్లి అయ్యాక తెలిసిన ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి? ఆ షాక్‌లో మన రాజుగారు ఎలా కోలుకుంటాడు అనేది మెయిన్ ప్లాట్. నవీన్ ఈ మూవీలో ఒక పొలిటీషియన్‌గా కూడా మనకు కనిపిస్తారు. ఒక డిఫరెంట్ ఎమోషనల్ ఫేజ్‌లో ఆయన జీవించేశాడనే చెప్పాలి. మన మీనాక్షి చౌదరి గ్లామర్, కామెడీ టైమింగ్ మంచిగా వర్కౌట్ అయింది. ఈ సంక్రాంతికి ఇది ద బెస్ట్ మూవీ అనిపించడం మాత్రం ఖాయం. మరి మీ పర్స్పెక్టివ్‌లో ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.